హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా టిప్ నెంబర్ 1 చూడండి. మనం ఇలాంటి వాటర్ బాటిల్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా. ఇవి మూత దగ్గర ఒక్కొక్కసారి లూజ్ అయిపోయి వాటర్ అనేది కారుతూ ఉంటుంది కదండి. సో అలా రాకుండా ఇలా స్వీట్ షాప్ రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, ఇవి వేసి మనం మూత పెట్టామనుకోండి వాటర్ అనేది అస్సలు కారకుండా చక్కగా ఉంటుందన్నమాట. చూడండి, నేను ఇక్కడ స్పాంజ్ని హాఫ్కి కట్ చేశాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మనం కత్తితోటి లోపలికి ఘాట్లు అనేవి పెట్టుకోవాలండి. కొంచెం లోతుగానే పెట్టుకోవాలండి. దానిని ఇలాగా ఏదైనా డబ్బాలో పెట్టేసుకొని కదండి కత్తిల్ని ఆర్గనైజ్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల ఏంటంటే అవి తుప్పు పట్టకుండా ఉంటాయండి. పొరపాటున మనకి తగిలి కోసుకోవడం అలా కూడా జరగకుండా ఉంటుందన్నమాట. ఈ చిట్కా మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. పాల ప్యాకెట్లు కట్ చేస్తూ ఉంటాము, మనం బట్టలు కట్ చేస్తూ ఉంటాం కదా. ఇవి కొన్ని రోజుల తర్వాత షార్ప్నెస్ అనేది తగ్గుతుంది కదండి. సో అలాంటప్పుడు స్టవ్ని వెలిగించి సిమ్లో పెట్టుకొని కత్తెరని ఒక 10 సెకండ్స్ వరకు వేడి చేసుకోవాలండి. ఇది ఇలాగా వేడిగా ఉన్నప్పుడే ఖాళీ టాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదండి, వీటిని ఇలాగా కట్ చేసుకోవాలన్నమాట అండి. ఇలా కట్ చేయడం వలన సీజర్ అనేది చాలా షార్ప్ అనేది అవుతుందండి. అయితే కత్తెర కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా చేయాలన్నమాట. ఇక్కడ క్లాత్ని కట్ చేసి చూపిస్తున్నాను. చాలా ఈజీగా కట్ అవుతుందండి. ఐడియా మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. ఇలా పాత జల్లెడ్ని పడేయకుండా మనం చక్కగా రీయూజ్ చేసుకోవచ్చండి. చూడండి, నేను ఇక్కడ లైజాల్ క్యాప్ తీసుకుంటున్నానండి. మనం ఏదైనా కంఫర్ట్ బాటిల్ లాంటి క్యాప్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. దీనిని ఇక్కడ నేను ఆల్ఫిక్స్ గమ్ తోటి అతికిస్తున్నానండి. ఇలా వీడియోలో చూపించినట్టుగా మనం అతికించుకోవాలన్నమాట. చూడండి, మనం ఫ్రూట్స్ మీద చిన్న చిన్న దోమలు అవి వాలుతూ ఉంటాయి కదండి, అలాంటివి వాలకుండా ఉండడానికి మనం కవర్ లాగా దీనిని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. దువ్వెనలు యూస్ చేస్తున్నప్పుడు వాటి పళ్ళు అనేవి చాలా షార్ప్గా ఉంటాయి కదండి. సో అవి దువ్వినప్పుడు మనకి నొప్పి అనేది వస్తుంది కదా. అలాంటప్పుడు మనం పెనంని కొద్దిగా హీట్ చేసి దాని మీద ఇలా దువ్వెనని లైట్గా రబ్ చేసామనుకోండి, ఆ పళ్ళు షార్ప్నెస్ అనేది తగ్గుతుందనమాట. అన్నం వండినప్పుడు మామూలు మూత పెట్టామనుకోండి అన్నం అంతా పొంగిపోతుంది కదండి. సో అలా పొంగకుండా ఇలా జల్లెడని మనం మూతలాగా పెట్టామనుకోండి అన్నం అనేది పొంగకుండా ఉంటుందన్నమాట. వాటర్ అనేది పైకి రాకుండా ఉంటాయండి. ఈ జల్లెడనే కాదండి, మనం రైస్ కుక్కర్ చిల్లులు ప్లేట్ వస్తుంది కదా, అదైనా పెట్టుకోవచ్చు అనమాట. మీరు చూసిన ఈ టిప్స్లో మీకు ఏది చాలా యూజ్ఫుల్ అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఈ లెదర్ హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, ఇవన్నీ బాగా డస్ట్ పట్టేస్తూ ఉంటాయి కదా కొన్ని రోజులు వాడాక. దాన్ని మనం చక్కగా ఇలా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. శానిటైజర్ని హ్యాండ్ బ్యాగ్ మీద వేసేసుకొని ఇలా టిష్యూ పేపర్ తోటి మొత్తం క్లీన్ చేసామనుకోండి చాలా బాగా క్లీన్ అవుతుందండి. చూడండి మురికంతా ఎలా వచ్చేస్తుందో. బాక్స్ని మనం డైరెక్ట్ ఇలా మడత పెట్టి పెట్టుకున్నాం అనుకోండి, ఒకటి దొరుకుతుంది ఒకటి దొరకదు, ఇలా ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా. చూడండి, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఒక సాక్స్ మీద ఒక సాక్స్ని ఇలా పెట్టుకోవాలండి. పెట్టుకొని మనం రోల్ చేసుకొని ఈ కింద ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా దాన్ని రివర్స్ చేసామనుకోండి ఇలా వస్తుందన్నమాట. ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఈజీగా తీసుకోవడానికి ఉంటుందన్నమాట. ఈ ఎరేజర్ ఉంటుంది కదా పెన్సిల్కి బ్యాక్ సైడ్, దీన్ని కట్ చేస్తున్నాను అనమాట. ఇయర్ రింగ్స్కి వాటి కాడ అనేది బాగా పొడవుగా ఉన్నప్పుడు బటన్స్ అనేవి యూస్ చేస్తారు కదండి, వాటి బదులు కూడా మనం ఈ ఎరేజర్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఐడియా మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాగా ఇయర్ స్టడ్స్ ఉంటాయి కదండి, చెవి కమ్మలు, ఈ బ్యాక్ సైడ్ ఉండే మనకి స్క్రూ ఉంటుంది కదా, ఆ స్క్రూ ఒక్కొక్కసారి లూజ్ అయిపోయి ఊరికనే ఊడిపోతూ ఉంటుంది కదండి. సో అలా లూజ్ అవ్వకుండా ఉండాలి అంటే చూడండి ఇలా నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, నెయిల్ పాలిష్ని మనం ఆ స్క్రూకి మనం అప్లై చేయాలండి. మనం ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ అయినా యూస్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ నా దగ్గర అది లేదండి, అందుకని నేను మెరూన్ కలర్ యూస్ చేస్తున్నాను. ఇలా అప్లై చేసేసుకొని మనం అది ఆరిపోయాక స్క్రూని పెట్టుకున్నాం అనుకోండి చాలా టైట్గా ఉంటుందన్నమాట, లూజ్ అవ్వకుండా. కొంతమంది దారం చుట్టి కూడా పెడతారండి, కానీ అది కొన్ని రోజులకి లూజ్ అయిపోతూ ఉంటుంది. సో ఇలా ట్రై చేసి చూడండి, అస్సలు లూజ్ అవ్వదు, చాలా టైట్గా ఉంటుందన్నమాట. తప్పకుండా ఈ టిప్ని ట్రై చేయండి. ఈ టిప్ అందరికీ యూజ్ అవుతుందనే అనుకుంటున్నానండి.
మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాగా పిండి జల్లెడ ఉంటుంది కదండి, ఈ లోపలిది చూడండి, ఇక్కడ ఇది కొంచెం చినిగిపోయిందనమాట. సో దీన్ని కూడా మనం చక్కగా రీయూజ్ చేసుకోవచ్చండి. చూడండి, ఇక్కడ ఇది మొత్తం తుప్పు పట్టేసిందండి, అందుకని దీనికి నేను ఫ్యాబ్రిక్ పెయింట్ అనేది వేస్తున్నానండి. మనం కొంచెం ఆలోచిస్తే దేనినైనా చక్కగా రీయూజ్ చేసుకోవచ్చండి. చూడండి, ఇక్కడ నేను పెయింట్ చేసేస్తున్నాను అనమాట. చూడండి, నేను ఇక్కడ పెయింట్ చేసేసానండి. ఇప్పుడు దీంట్లో మనం ఇయర్ రింగ్స్ ఉంటాయి కదండి, వీటిని ఇలా అరేంజ్ చేసుకోవాలండి. ఇయర్ రింగ్స్ ఆర్గనైజర్గా యూస్ చేసుకోవచ్చండి. చూడండి, నేను ఇక్కడ పెట్టున్నాను అనమాట. ఈ చిట్కా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే నాకు కామెంట్ చేయండి. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఒకసారి మా ఛానల్ని విజిట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మరిన్ని కిచెన్ టిప్స్ వీడియోలు ఉన్నాయని, మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి. చూడండి, ఇలాగా ఫుడ్ పార్సిల్ బాక్సెస్ ఉంటాయి కదండి, బిర్యానీ బాక్సులు, దీని మూతని మనం చక్కగా కిచెన్కి యూస్ చేసుకోవచ్చండి. చూడండి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం హోల్స్ వేసుకోవాలండి. చూడండి, నేను ఇక్కడ ఈ మూతకి హోల్స్ వేసేసానండి. ఒక చిన్న రాడ్ని మనం హీట్ చేసి హోల్స్ వేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇలాగా మెటల్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, మెటల్ బ్యాంగిల్స్ని ఇట్లా హుక్ లాగా మనం బెండ్ చేసుకోవాలన్నమాట. ఇది మనకి కిచెన్లో చాలా బాగా యూజ్ అవుతుందండి. చూడండి, ఇలాగా మనం కప్స్ హోల్డర్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూడడానికి నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇలాగా గరిటెల స్టాండ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ నేను పాలిస్టర్ బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి. అందులో సగం తీసుకున్నాను అనమాట. తీసుకొని దీన్ని ఇలాగా హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఫోల్డ్ చేసుకున్నాక నెక్స్ట్ ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం కట్ చేసుకోవాలండి. మనం చివరి వరకు కట్ చేయకుండా లాస్ట్కి ఒక అంగుళం వరకు ఆపేసి మిగతాదంతా కట్ చేసుకోవాలన్నమాట. అలా మొత్తం కట్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను మొత్తం కట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఈ బిగ్ షాపర్స్ ఉంటాయి కదండి, పాతవి, దానికి వచ్చిన హ్యాండిల్స్ అండి, అవి స్టిక్స్ ఉంటాయి కదా. దీన్ని మనం, ఇది ఫెవికాల్ ఆల్ ఫిక్స్ అండి, నేను తీసుకున్న గమ్. దీన్ని మనం దీనికి రాసేసుకొని చక్కగా మనం ఆ స్టిక్కి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా అతికించుకోవాలన్నమాట. ఇలా రౌండ్ తిప్పుతూ మొత్తం అతికించుకోవాలండి. చూడండి, మొత్తం అతికించేసాను. ఇప్పుడు దీన్ని మనం ఊడిపోకుండా లాస్ట్కి ఒక చిన్న క్లాత్ తోటి టైట్గా కట్టుకోవాలండి. ఏదైనా తాడు తీసుకొని కట్టుకోవచ్చు అనమాట. ఇలా కట్టుకున్నాక ఇప్పుడు మనం దీన్ని చక్కగా డస్ట్ క్లీనింగ్ బ్రష్ లాగా యూస్ చేసుకోవచ్చండి. గాజు పచ్చడి సీసాలు అయితే యూస్ చేస్తూ ఉంటాం కదండి, అవి ఒక్కొక్కసారి జారిపోతూ ఉంటాయి కదండి. సో అలాంటప్పుడు మనం ఇలా రబ్బర్ బ్యాండ్ వేసి పట్టుకున్నాం అనుకోండి, మనకి చేతికి గ్రిప్ అనేది ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి మూతలు కూడా టైట్గా ఉంటాయి కదా, అలాంటప్పుడు కూడా ఇలా యూస్ చేసుకోవచ్చండి.